నల్ల చొక్కాతో వచ్చాను. ఈ నా నిరసన ఎందుకు అంటే అసెంబ్లీ సంబంధించి అది మాట్లాడుతున్న ఆ అంశం కూడా. బట్ ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఒక అరాచకమైనటువంటి వ్యవహారం, సుమారు ఆపరేషన్ లంగ్స్ అనే పేరు చెప్పి విశాఖపట్నం నూతనంగా వచ్చినటువంటి కేతన్ గార్గ్ అనే కమిషనర్ గారు ఆపరేషన్ లంగ్స్ పేరు పెట్టి గత 4-5 రోజులుగా విశాఖపట్నంలో విధ్వంసం సృష్టిస్తున్నారు. సుమారు 2400 పైచిలకు చిరు వీధి వ్యాపారులు ఎంక్రోచ్మెంట్స్ పేరుతో అన్ని కూడా ధ్వంసం చేసి పడేస్తున్నారు. వీధి వ్యాపారులు అందరూ రోడ్డును పడుతున్నారు. అలో లక్షణాన్ని ఏడుస్తున్నారు. ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా, అడ్వకేట్ గా, ఈ ప్రాంతం వాడిగా, రాజకీయాల కంటే ముందు నాకు నా ప్రాంతం ముఖ్యం. ఆ తర్వాత ప్రజలు ప్రాంతం, పార్టీ. ఇది నా పీపీపీ మోడల్. అయితే ఇక్కడ మా ప్రాంతంలో ఎంత అన్యాయం జరుగుతుంది. ఎమ్మెల్యేలు చూస్తే విశాఖపట్నంలో లేరు, ఎంపీలా స్పందించరు, కార్పొరేటర్లా విద్యా టూర్ గా వెళ్ళిపోయారు. సుమారు 40,000 మంది ఎఫెక్ట్ అవుతున్నారు ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఈ ధ్వంసం వల్ల. ఈ సబ్జెక్ట్ ఇప్పుడు లేకపోయినా ఎందుకు మాట్లాడుతున్నానంటే మీ 99 టీవీ ద్వారానైనా సరే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రభుత్వానికి వెళ్ళి ఈ ఏదైతే చేస్తున్నారో ఆపరేషన్ కేతన్ గారు ఆపరేషన్ లంగ్స్ పేరుతో దాన్ని యుద్ధ ప్రాతిపదికన ఆపి నిజంగా ఏదైనా బడ్డీలో మరోటో వీధి వ్యాపారంలో ట్రాఫిక్ కో సిటిజన్స్ కో ఇబ్బంది అయితే స్ట్రీట్ వెండర్స్ పాలసీ ఉంటది. దానికి సంబంధించిన ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఇబ్బంది ఉంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. నెల తర్వాత రీహాబిలిటేషన్ కల్పించి తర్వాత అక్కడ నుంచి వారిని మూవ్ చేయాలి. దేర్ ఇస్ అ డ్యూ ప్రాసెస్ ఇన్ లా టు ఫాలో. బట్ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు లాగా విశాఖపట్నంలో 1,00,000 కోట్ల భూ కుంభకోణాలు జరిగాయని అందరికీ తెలుసు. ఎవరి మీద చర్యలు తీసుకున్నారు ఇప్పుడు దాకా? ఇది ఏ ప్రభుత్వంలో జరిగినాయి భూ కుంభకోణాలు? వైసీపీలో జరిగినాయా, కూటమిలో జరిగినాయి అంటున్నారా? సార్ ఒకటి అంటే దీన్ని నేను రాజకీయంతో ముడిపెట్టాలనుకోవట్లేదు. రాజకీయంగా మీరు అంటే సమాధానం చెప్తా. ఇక్కడ గతంలో అయ్యన్న పాత్ర గారుని గంటా శ్రీనివాసరావు గారు ఒక కేబినెట్ లో మంత్రులు ఉన్నారు. అది వైసీపీ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ మీరు చెప్పాలా? వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు ఇచ్చుకున్నారు 1,00,000 కోట్ల భూ కుంభకోణం జరిగిందని. సరే ఆ వ్యవహారాల మీద దిక్కు దివానం లేదు. విశాఖపట్నంలో జీబీఎంసీ భూములు తెలుగుదేశం పార్టీ నాయకులు అద్దెకి తీసుకుని లీజుకు తీసుకున్న భూములను అమ్మేసి దాన్ని విచ్చలవిడిగా అనుభవిస్తూ ఎంక్రోచ్మెంట్ చేస్తున్నారు 1000 కొద్ది గజాలు. వాటి అన్నిటి మీద చేతనైతే ఉంటే ఐఏఎస్ గా బ్యూరోక్రాట్ గా ఉక్కుపాదం మోపమనండి సార్. చిరు వ్యాపారులు పొట్టగొట్టడం ఏంటంటే విశాఖపట్నంలో లక్షణాలు ఏడుస్తున్నారు. కేజీహెచ్ దగ్గర సార్ 20 రూపాయలకి 5 ఇడ్లీ అమ్ముతారండి, 10 రూపాయలకి చారు అమ్ముతారు, 10 రూపాయలకి పప్పు అమ్ముతారు, 30 రూపాయలు భోజనం పెడతారు. అలాంటి రోజు మీద సార్ సార్ మీ హైదరాబాద్ లో లేరా, విజయవాడలో ఉండరా, ఢిల్లీలో పహాడ్గంజ్ లో ఉండరా అంటే విశాఖపట్నం వాళ్ళు అంటే అంత అమాయకంగా కనబడుతున్నారా? ఈ అన్యాయం ఏంటి సార్? దయచేసి మీ డిబేట్ వేదికగా నేను చేతులు మొక్కి అడుగుతున్నా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ దిక్కుమాలినటువంటి ఆపరేషన్ లంగ్స్ ని యుద్ధ ప్రాతిపదికన ఆపమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది స్థానికంగా మా సమస్యని చెప్పుకునేటువంటి అవకాశం ఇచ్చినందుకు 99 టీవీ వారికి, బ్రహ్మనాయుడు గారికి, మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇక స్టేట్ టాపిక్ లోకి వస్తే అది మండల శాసనసభ అంశం మాకేం తేడా ఉండదు. అక్కడ మాకు సమయం ఎక్కువ దొరుకుతుంది, మేము పోరాటం చేస్తున్నాం. మాకు ఇక్కడ ప్రతిపక్ష హోదా ఇవ్వండి, లేదా బొగ్గ కార్లు ఇవ్వండి, ప్రోటోకాల్ ఇవ్వండి అని మేము అడగం. మాకు సమయాన్ని ఇమ్మని అడుగుతున్నాం. సమయం ఇంత ఇస్తామని చెప్పానండి నెక్స్ట్ డే అసెంబ్లీకి రావడానికి మా నాయకుడు సిద్ధంగా ఉన్నాడు. రెండోది మెడికల్ కాలేజీల గురించి కూడా ఇది వ్యాస్ట్ సబ్జెక్ట్ లా ప్రాజెక్ట్ చేస్తున్నారు. బట్ చాలా సింపుల్ గా దాన్ని చూస్తే మెడికల్ కాలేజీని ఇప్పుడు మీరు పీపీపీ మోడల్ అని చెప్తున్నారు. దాన్ని పీపీపీ అంటే ప్రైవేట్ పరం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు అంటున్నారు. ఓకే, అందాక మీరు అన్నదే నిజం అనుకుందాం. పీపీపీ మోడల్లో ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి వచ్చి పెట్టుబడి పెడతాడు కదా. ఎవరు ఆ ప్రైవేట్ వ్యక్తి ఎందుకు వచ్చి పెట్టుబడి పెడతాడు? అతను బిజినెస్ మ్యాన్, వ్యాపారస్తుడు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాడు? లాభం కోసమే ఇన్వెస్ట్ చేస్తాడు. లాభం కోసం ఇన్వెస్ట్ చేసినప్పుడు అతను కస్టమర్ ఎవడవుతాడు? అతను కన్స్యూమర్ ఎవడవుతాడు? అల్టిమేట్ గా పబ్లిక్ అవుతాడు. సో సర్వీస్ కోసం చేస్తే దాన్ని గవర్నమెంట్ రన్ చేయడం అంటారు, ప్రాఫిట్ కోసం రన్ చేయడం అంటే దాన్ని బిజినెస్ అంటారు. సో పీపీపీ మోడల్ ఇస్ క్లియర్ కట్ బిజినెస్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ పబ్లిక్ సర్వీస్. నేను అడుగుతున్నా, మీరు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కదా, పక్కనే ఆంధ్ర రాష్ట్రానికి ఒరిస్సా రాష్ట్రం పక్కనే ఉంది కదా, ఒరిస్సాలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, మరి వాళ్ళని పీపీపీ మోడల్ లో పెట్టలేదు? వాళ్ళని ప్రభుత్వమే నిర్మిస్తుంది అక్కడ మెడికల్ కాలేజీలు. ఇక్కడ పోనీ నిర్మాణం అయిపోయినటువంటి మెడికల్ కాలేజీలో సీట్లు తగ్గించమని మీకు ఎవరైనా చెప్పారు? పులివెందుల కాలేజ్ నిర్మాణం జరగలేదా? అందరికీ తెలీదా? పులివెందుల కాలేజ్ సీట్లు వద్దని ఎందుకు చెప్పారు? పాడేరు మెడికల్ కాలేజ్ ఎంత అద్భుతంగా ఉందండి, దానికి 50 సీట్లని ఎవరు తగ్గించమన్నారు? ఏంటి దుర్మార్గమైనటువంటి పైశాచిక ఆనందం పొందే చర్య? మీకు ఈ వయసులో మరోసారి అవకాశం వచ్చినప్పుడు చరిత్ర చెప్పుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు పాలించుకోవాలి కానీ చరిత్ర చీకొట్టే విధంగా ఆయన ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది చాలా తప్పు, దుర్మార్గం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఆరోగ్యాన్ని అమ్మలా కాపాడితే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రజా ఆరోగ్యాన్ని అమ్మకానికి పెట్టారు. సో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం అనేటువంటి నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు మేము ఒక్కడుగు కూడా వెనక్కి తగ్గేదే లేదు. ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటాం.
ఇది దుర్మార్గమైనటువంటి చర్య. వీఆర్ వన్స్ అగైన్ రిక్వెస్టింగ్ యూ, జస్ట్ టేక్ దిస్ డెసిషన్ బ్యాక్. సభలో ఆయన పెద్ద ఎత్తున ఫైట్ చేస్తే బాగుంటుంది, ఆయన నోటి నుంచి ప్రభుత్వాన్ని చట్టసభలో ఉండి ప్రశ్నిస్తే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు. మేము సమయంలో అడుగుతున్నాం సార్, సమయం ఇస్తే వస్తామని చెప్తున్నాం. మేమేమి గతంలో ఇక్కడ ఇంకోటి గమనించాలి మీరు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో భయపడి సభకు రావట్లేదు మరోటో అంటున్నారు కదా. 2019 ఎన్నికల తర్వాత, 2019 ఎన్నికలకు ముందు 14 నుంచి 19 టెన్యూర్ లో మా సభ్యులు ఉన్నారు, మాకు బలం ఉంది, మాకు ప్రతిపక్ష హోదా ఉంది, చేయాల్సినటువంటి ఆ రోజు పోరాటాలు మేము చేసాం. అయినప్పటికీ కూడా వీళ్ళ మొండి వైఖరి వల్ల మేము సభ నుండి బైకాట్ చేసాం. ఎందుకు చేసాం? ఓ ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి శాసనసభ్యుడు ఇటుపక్క ఉండి ప్రశ్న అడుగుతుంటే, అదే ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి శాసనసభ్యుడు అటుపక్క మంత్రి హోదాలో ఉండి సమాధానం చెప్తుంటే ఇది ప్రజాస్వామ్యాన్ని పూని చేయడం అవుతుంది. మీరు మా దగ్గర నుంచి తీసుకున్న ఎమ్మెల్యేలు తీసుకున్నారు సంతలో పశువుల్లాగా, మంత్రులుగా ఉన్నటువంటి వారిని బర్తరఫ్ చేయండి, మేము నెక్స్ట్ మినిట్ అసెంబ్లీకి వస్తామని చెప్పాం. కానీ మీరు చేయలేదు. మేము బయట ప్రజాక్షేత్రంలో పోరాడాము, మళ్ళీ మేము వచ్చాం సభకి. ఈ రోజు కూడా ఒకటే అడుగుతున్నాం, మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వద్దు, మాకు అక్కర్లేదు, సమయం ఇవ్వండి. ఈ రోజు ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 1 hour 1.5 hours లేదా 2 hours మాట్లాడుతున్నారు. మీరు అసెంబ్లీ టైంలో మాకు 40% ఆఫ్ ద టైం కేటాయిస్తామని చెప్పని చెప్పండి. అట్లాగే సార్ 40% అంటే ఓట్ బ్యాంక్ 40% వచ్చినాయి కాబట్టి 40% టైం ఇవ్వమంటున్నారా? మీరు ఎలాగైనా అనుకోండి, 40 కాకపోతే 50 ఇవ్వనండి. లేదు మొత్తం మీరే మాట్లాడండి. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉప ముఖ్యమంత్రులకు వారికి 2 నిమిషాలు టైం ఇవ్వండి. మీ 11 మంది ఒక్కొక్కరు గంట మాట్లాడేసేయండి. లేకపోతే అలా కాదు సార్, అలా తప్పు. నేను మరీ అంత ప్రజాస్వామ్యాన్ని కొని చేయమని అడగను. మా గొంతులు నొక్కద్దు అని చెప్తున్నాం, మాకు అవకాశం కల్పించండి అంటున్నాం. మాట్లాడితే అంటే వీళ్ళ సభలో మీకు ఇంకోటి, అసెంబ్లీ అనేటువంటిది ఎస్పెషల్లీ స్పీకర్ గారి పరిధి అంటే అన్లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. స్పీకర్ గారి పవర్స్ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. నో బడీ కెన్ క్వశ్చన్ ద పవర్ ఆఫ్ ద స్పీకర్ ఆఫ్ ద చైర్ ఆఫ్ ద అసెంబ్లీ. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రోజు మీరు మమ్మల్ని రమ్మంటున్నారు, మీరు ఇంత చక్కగా నన్ను కౌంటర్ క్వశ్చన్ అడుగుతున్నారు కదా, మరి మీరు అడగండి కూటమి ప్రభుత్వాన్ని కూడా. రోజా గారి సభకు వస్తే, ఒక నిమిషం ఇది అయిపోయిన తర్వాత వారికి ఇవ్వండి లాస్ట్ 10 seconds. గతంలో రోజా గారి సభకు వస్తే ఆవిడ మీద ఆక్రోశంతోనో ఉక్రోశంతోనో ఆవిడని 1 year పాటు బహిష్కరించారు సభ నుండి. ఆవిడ కోర్టుకు పోయి కోర్టు నుండి ఆర్డర్స్ తీసుకుని అసెంబ్లీలోకి ప్రవేశించబోతే కూడా ఆవిడ పదవీ కాలం ఉన్నంత వరకు కూడా 19 ముందు వరకు కూడా ఆవిడ సభలోకి రానివ్వకుండా అడ్డుకునేది ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కాదా? ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ రోజు లీడర్ ఆఫ్ ద హౌస్. రాజు గారు, మనం నిజాలుగా మాట్లాడుకుందాం. ఆ రోజు ఆ రోజా గారిని సభకి అవన్నీ రావద్దని చెప్పటానికి రీజన్, ఆ సభలో జరిగిన గందరగోళం, ఆ ముందు 2-3 రోజుల ముందు రోజా గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు అవన్నీ మీకు గుర్తున్నాయా? ఇప్పుడు నేను అదే అంటున్నా సార్, మీకు ఇవి మాత్రమే గుర్తుంటాయి. బాగుంటావు మరే ఫ్యాన్ కి ఉరి తీసేస్తా అన్న మాటలు మీకు ఎందుకో గుర్తుండవు. కరెక్ట్ గా తెలుగుదేశం అన్నోళ్ళు అన్నప్పుడు మీకు ఎందుకు షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వస్తుంది? అదే వైసీపీ అన్నప్పుడు అంటే పురాతనమైన విషయాలన్నీ చాలా బాగా తప్ప నేనేం చెప్పలేదు. మీరు దాన్ని ఎలా కంపేర్ చేస్తారు? మీరు రోజా గారి ఎపిసోడ్ తెచ్చారు కాబట్టి ఆ రోజు అలా జరిగింది. అదే అంటున్నా, మీరు రోజా గారి ఎపిసోడ్ తెచ్చారు కాబట్టి నేను బోండా ఎపిసోడ్ చేస్తున్నా. బోండా ఆ రోజు మీరు సస్పెండ్ చేసి ఉంటే, బోండా మీద చర్యలు తీసుకుని ఉంటే, ఈ రోజు రాజీవ్ గాంధీని క్వశ్చన్ చేసేటువంటి అథారిటీ కనీసం మీకు ఆ రోజు కూడా ఆ ప్రభుత్వం ఇవ్వగలిగి ఉండేది. అంతే తప్ప ఒక పార్టీ మీద ఒకలాగా మరో పార్టీ మీద ఒకలాగా రూల్స్ తో నచ్చినట్టు డాన్స్ చేస్తా ఉంటే అది కుదరదు కదా. మూమెంట్ ఫర్ మ్యూజిక్ కుదరదు కదా. అంటే జుత్తు లేకపోతే కాళ్ళు పడుకునే వ్యవహారం మంచిది కాదు కదా. రైట్ మాట్లాడుతున్నాం, మళ్ళీ 1 by 1 మాట్లాడుతాం. మనతోటి టీడీపీ సీనియర్ నేత, బీసీ సంఘం కార్పొరేషన్ చైర్మన్ వీరం గురుమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుమూర్తి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా 99 టీవీ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తూనే ఉంటుంది. ఈరోజు మండలిలో వారందరూ కూడా నల్ల కండువాలతోటి నిరసన తెలియజేశారు. మన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్న ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ గాంధీ గారు కూడా నల్ల చొక్కా వేసుకొని నిరసన తెలియజేస్తున్నారు. ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఆపుతారా, లేకపోతే వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించేలా చేస్తారా? మెడికల్ కాలేజీల మీద మాట్లాడే ముందు, మెడికల్ కాలేజీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ₹1 కూడా ఖర్చు పెట్టిన వాళ్ళు ఇవాళ ఎంత రాద్ధాంతం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆనాడు మెడికల్ కాలేజీలకు వాళ్ళు పెట్టింది 1450 కోట్లలో కేంద్రం 975 కోట్లు ఇచ్చింది. మిగతా డబ్బు ఏదైతే పీజీ మెడికల్ సీట్లకు అవసరమైన వసతుల నిర్మాణానికి కేటాయించిన 700 కోట్లు 476 కోట్లు పెట్టారు. ₹1 కూడా ఖర్చు పెట్టాల. 2 ఏళ్లలో 7,000 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని పూర్తి చేయాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏదైతే పీపీపీ మోడ్ ఏదైతే ఉందో, ఇవాళ గవర్నమెంట్ కాలేజీలకి ఏ విధమైనటువంటి విధానాలు ఉంటాయో ప్రైవేట్ వాళ్ళు వచ్చి మెయింటైన్ చేసినా కూడా అదే రూల్స్ తో అదే పద్ధతితో
చేస్తామని మేము చాలా క్లియర్ కట్ గా చెప్పాం. అవి ఎక్కడైనా నిబంధనలకు కనుక మేము విరుద్ధంగా చేస్తే వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది. పైగా గవర్నమెంట్ కాలేజీలో కూడా మొట్టమొదటిసారిగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా పెట్టినటువంటి దురదృష్టకరమైనటువంటి సంస్కృతి, నీచ సంస్కృతి తెచ్చింది వైసీపీ పార్టీ. ఆ రోజున జీవో నెంబర్ 107, 108, 133 విడుదల చేసి వీటి ద్వారా 30% సెల్ఫ్ ఫైనాన్స్, 15% ఎన్ఆర్ఐ కోటా పెట్టి ఆనాడు 15,000 ఉన్నదాన్ని మరి ఇవాళ 12 లక్షలు ఎన్ఆర్ఐ కోటా అయితే 20 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఈ దుర్మార్గమైనటువంటి ఈళ్లు వసూలు చేశారు. ఇవాళ ఈళ్లు వసూలు చేసి ఇవాళ వీళ్ళేదో ఏదో మొత్తం మేమేదో పొడిసామంటున్నారు. మేము అసలు ఒక్క కాలేజీ నిర్మాణం చేయలేదంటే విచిత్రంగా మాట్లాడతారు. పైగా మేము నిర్మాణం చేయకుండానే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఒకప్పుడు పీజీ చదవాలంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. 1 కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ పాఠశాల, 3 కిలోమీటర్లకు యూపీ పాఠశాల, 5 కిలోమీటర్కి జిల్లా పరిషత్ పాఠశాల, నియోజకవర్గంలో ఒక ఐటీఐ, నియోజకవర్గంలో ఒక పాలిటెక్నికల్, డివిజనల్ స్థాయిలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్, జిల్లా స్థాయిలో ఒక మెడికల్ కాలేజ్ విధానాన్ని తీసుకొచ్చి ఎంతో మంది ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుంటానికి కోసం విదేశీ విద్యను మంట కలిపిన దుర్మార్గులు వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు. పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలు విదేశాలకు వెళ్ళి చదువుకుంటే ఆ విద్యను రద్దు చేసినటువంటి వీళ్ళు ఇవాళ మెడికల్ కాలేజీల గురించి, మెడికల్ కాలేజీలు ₹1 ఖర్చు పెట్టకుండా ఇవాళ మాట్లాడుతా ఉన్నారు. అదేమంటే ప్రజారోగ్యాన్ని అమ్మలాగా కాపాడాడు జగన్మోహన్ రెడ్డి. చిన్న వయసులో ముఖ్యమంత్రి ఇస్తే మద్య నిషేధం ఇచ్చినాక ఎన్నికలకు వెళ్తానని చెప్పి ఈ కల్తీ మద్యం పెట్టి ఆళ్లే అమ్ముకుని, ఆళ్లే తయారు చేసి, ఆళ్లే చేసి 50,000 మంది, 30 లక్షల మంది కిడ్నీలు, లివర్ల పక్షవాతం వచ్చే విధంగా చేసిన దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. 50,000 మంది చనిపోయారు వీళ్ళు చేసినటువంటి ఆ మద్యం వల్ల. వీళ్ళు అమ్మలాగా కాపాడాలంట. అమ్మలాగా కాదు, కబళించారు. రాక్షసులాగా ఈ రాష్ట్రాన్ని ల్యాండ్, శాండ్, వైను, మైను మొత్తం దోపిడీ చేశారు. ఇవాళ అదేమంటే వైజాగ్ లో చిరు వ్యాపారాలంట మేము పెట్టామంట. ఈ ఇల్లు కడతా ఉంటుంటే అక్కడ మరి ఏదైతే తాడేపల్లిలో కొంప కట్టుకుంటానికి ఎంతమంది పేదలు ఇల్లు పీకారో ఆ విషయం మర్చిపోతే ఇవాళ మాట్లాడతామన్నాడు. ఇవాళ వీళ్ళు రాష్ట్రంలో ఎన్ని చోట్ల అవసరమైన చోట పీకలేదు, ఇల్లు పీకలేదా? ఖచ్చితంగా చిరు వ్యాపారాల పక్షాన ఎక్కడైనా ఏదన్నా నిజంగా కనుక వైజాగ్ లో జరుగుతూ ఉంటే ఖచ్చితంగా దాని మీద మేము మాట్లాడతాం. వాళ్ళకి తగిన అండగా ఉంటాం. చిరు వ్యాపారాలకు మరి అవసరమైతే వాళ్ళకి ప్రత్యామ్నాయం కల్పిస్తున్న విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఇతరులను ఇట్లా చేసే బడుగు బలహీన వర్గాలని చేసే విషయంలో ఎప్పుడు కూడా మేము వెనక్కి తగ్గమనే విషయాన్ని కూడా మీ ద్వారా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ ఒకటే, మేము ఏదైతే నిర్మాణం ఇప్పుడు ఇవాళ కేంద్రం జాతీయ రహదారులు నిర్మాణం చేస్తా ఉంది PPP పద్ధతిలో. అవన్నీ జాతీయ సంపదగా లేదా? అవి జాతీయ సంపదగా లేదా? ప్రైవేట్ సంపద ఉందా? ఇక్కడ ఒక్కటే చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ. ఏదైతే నిబంధనలు ఇవాళ 5 కాలేజీల్లో ఉన్నటువంటి నిబంధనలే మిగతా కాలేజీల్లో కూడా మేము పెడతామని చెప్పి చాలా క్లియర్ కట్ గా మేము చెబుతా ఉన్నాం. దాన్ని ఎక్కడైనా విద్యార్థులు ఆనాడు మీరు గవర్నమెంట్ కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోటా, అదేవిధంగా ప్రైవేట్ మరి మేనేజ్మెంట్ కోటా తీసుకొచ్చింది మీరు తీసుకొచ్చి ఇవాళ మమ్మల్ని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ప్రైవేటీకరణ చేస్తే ఉపయోగం ఏంటి సార్? దిగువ మధ్య తరగతి విద్యార్థులకి ఈ ప్రైవేటీకరణ వల్ల వారికి బెనిఫిట్ ఏంటి అనేది ఇప్పుడు అందరూ అడుగుతా ఉన్నారు. 2 సంవత్సరాల్లో ఈ నిర్మాణాలన్నీ కూడా పూర్తవుతాయి. అదే విధంగా ఏదైతే మనకు మెడికల్ కాలేజ్ నిర్మాణాలంటే మెడికల్ కాలేజీ నిర్మాణాలా? అవునండి. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు మేము చేసామని చెప్పేసి ప్రతి మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసి వీడియోలు పెడతా ఉన్నారు కదా రాష్ట్ర వ్యాప్తంగా. ఖచ్చితంగా ఎందుకు పెడుతున్నాం? వీళ్ళు మేము 17 కాలేజీలు నిర్మాణం చేసామని చెబుతా ఉన్నారు కదా. ఎక్కడ నిర్మాణం చేశారు చెప్పానండి? ఎక్కడ నిర్మాణం చేశారు చెప్పానంటే 17 కాలేజీలు మేము నిర్మాణం చేసామని మొన్నటిదాకా మాట్లాడారు. ఇవాళ అక్కడికి వెళ్ళి చూపిస్తే ఆ నిర్మాణాల సంగతి ఏంటో మా వాళ్ళు చూపిస్తా ఉన్నారు. ఇవాళ వీళ్ళు ఏంటంటే మండలిలో కూడా జనాభా ఉన్నారు, వీళ్ళు మా సంఖ్యాబలం ఉందని వస్తా ఉన్నారు. ఈయన మాట్లాడుతున్నాడు కదా అసెంబ్లీలో మేము సమయం అని. అయ్యన పాత్ర గారు చెప్పాడు, మేము సమయం వస్తాం, మీరు అసెంబ్లీకి రండి, ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి చాలా క్లియర్ కట్ గా చెప్పాడు. అయినా వీళ్ళకి ప్రతిపక్షం ఉండకూడదని కోరుకునేటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక దుర్మార్గమైనటువంటి పార్టీ వైసీపీ పార్టీ. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే 175కు 175 మేమే వస్తామని చెప్పారు. అంటే ఏంటి? ఆ రోజు ప్రతిపక్షం అవసరం లేదు ఈ రాష్ట్రానికి. అంతేకాకుండా ఆ రోజు 23 మంది మేము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అనేక సందర్భాల్లో మాట్లాడాడు, 5 సీట్లు కాదనుకుంటే మీరు ప్రతిపక్షం లేకుండా చేస్తానని చెప్పాడు. ఇవాళ అడగటానికి అర్హత ఉండాలి కదా. ఇవాళ ప్రతిపక్షం ఇచ్చేది ప్రజలు.
కొన్ని చట్టాలు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి. అదేవిధంగా శాసనసభకు సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇవాళ రాజీవ్ గాంధీ గారు మాట్లాడుతున్నారు, మాకు ఇంత టైం ఉంటుంది, 30% అంటే 40% ఉంటుంది అని మన చేతుల్లో పనా? దానికి ఒక చట్టాలు లేవా? గత అనేక సంవత్సరాలుగా ఎంతో మంది పెద్దలు తయారు చేసినటువంటి చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఇవాళ అయినా పాత్రుడు గారు ఒకటే చెబుతున్నాడు, మీరు రండి, మీకు సమయం ఇస్తానని చెబుతున్నారు. ఇంకేం చెప్పాలండి వీళ్ళకి? అంటే కాదు నిన్న 2 రోజుల క్రితం అంబటి రాంబాబు గారు కూడా మన లైవ్ డిస్కషన్లోనే ఎందుకు వెళ్ళటం లేదు సార్ మీ ఎమ్మెల్యేలు అంటే, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అని మాట్లాడుతూ ఉన్నారు హేళనగా, కనీసం మాజీ ముఖ్యమంత్రి అని కూడా మాట్లాడటం లేదు. సో బయటే ఆ విధంగా మాట్లాడుతున్నారు, అసెంబ్లీకి పోతే ఇంకా వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు? అసలు సమయం ఇస్తారా, గౌరవం ఇస్తారా? ఆ కూటమి పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా ఈ ప్రతిపక్ష పార్టీ 11 మంది ఎమ్మెల్యేలు కానీ మాజీ ముఖ్యమంత్రి కానీ కనీసం గౌరవం కూడా ఇవ్వట్లేదు. పులివెందుల ఎమ్మెల్యేని హేళన చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మేము వీళ్ళకిలాగా గౌరవంగా అగౌరవపరిచేటువంటి వాళ్ళం కాదు. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు ఏ విధంగా మాట్లాడారో చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా మాట్లాడారో, ఎవరిని ఏ విధంగా మాట్లాడారని అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు మనందరం కూడా చూసాం. ఇవాళ మేము సంస్కారం కలిగినటువంటి పార్టీ, మీరు రండి, ఎవరిని కూడా అవమానించాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే మీరు చేసిన పని మేము చెయ్యం, మీకు సమయం ఇస్తాం, మాకు ప్రతిపక్షం కావాలని కోరుకున్నాం, మీరు అవసరం లేదని కోరుకున్నారు. ఎందుకంటే మేము 175 రావాలని మేము ఎప్పుడు మాట్లాడాల. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పార్టీ రావాలి, మీరు వచ్చి మాట్లాడండి అని మేము చాలా పర్ఫెక్ట్ గా అక్కడ అయిన పాత్రుడు గారు చాలా చక్కగా చెబుతా ఉన్నారు. మేము అవమానించాల్సినట్టు, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అసెంబ్లీలో కూర్చుని ఇకిలిస్తా కూర్చున్నాడు. కాబట్టి వాళ్ళకి భయం వేస్తుంది. ఎందుకంటే నేను ఆ తప్పులు చేశాను కాబట్టి వాళ్ళు నన్ను ఎక్కడ చేస్తారనేటువంటి భయం ఉంది తప్పితే, ఇవాళ మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక నిబద్ధతగా ఉన్నారు. రమ్మనండి. అసెంబ్లీకి వస్తే హేళన చేయరు, అసెంబ్లీకి వస్తే వాళ్ళని ఎవరు కూడా పరుష పదజాలంతో మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకు మాట్లాడతామండి? మా గౌరవాన్ని మేము పెంచుకోవాలంటే వాళ్ళతో మాట్లాడడం. మేము ఎందుకు చెప్తాం? వాళ్ళకి సంస్కారం లేదు కాబట్టి చేశారు. ఆ రోజున అసెంబ్లీలో ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ముఖ్యమంత్రిగా ఖండించాల్సింది పోయి ఈ కీకలు పక్కన పెట్టి నవ్వుతూ ఆ రోజున చేశారు. తండ్రి లాంటి వ్యక్తిని ఎన్ని మాట్లాడినారో ఆ రోజున చూసాం మనం. అసెంబ్లీలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా మాట్లాడారో మనం చూసాం. కానీ ఈ రోజు మేము మాట్లాడాం, ఎందుకంటే మేము గౌరవిస్తాం. మాకు సభ్యత సంస్కారం కలిగినటువంటి పార్టీ మా పార్టీ. కాబట్టి మేము అలాంటి పొరపాటును కూడా చేయం. రైట్, 1 by 1 మాట్లాడదాం సార్. మనతోటి చంద్ర సాంబశివరావు గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు. సాంబశివరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో మొత్తానికి మండలిలో మాత్రం మంటలు చెలరేగుతూ ఉన్నాయి. సో అసెంబ్లీలో ఈ తరహా ఫైటింగ్ నడిస్తే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య చూడాలని రాష్ట్ర ప్రజలు అందరూ కూడా కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, సో జగన్మోహన్ రెడ్డి గారు, సో వీళ్ళందరూ కూడా మాట్లాడితే నిజంగా ఎవరు తెలివిగా మాట్లాడతారు, ఎవరు ఏ ప్రశ్న వేస్తారు, ఎవరి ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్తారని చూసే అదృష్టం ఈ 3.5 సంవత్సరాలు మనకైనా దక్కుతుందో సాంబశివరావు గారు. సో ఇకపోతే మండలంలోకి వస్తే మరి నిరసన నల్ల కండువాలతోటి నిరసన. మరి మన రాజీవ్ గాంధీ గారు అయితే ఏకంగా నల్ల షర్ట్ వేసుకొని వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. బ్రహ్మనాయుడు గారు, మీకు పెద్దలు గురుమూర్తి గారికి అలాగే రాజీవ్ గాంధీకి మన ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఐ థింక్ దీంట్లో అంత సెన్సేషనైజ్ చేసి మాట్లాడుకోవాల్సిన టాపిక్ అయితే నాకేం అనిపించలేదు. నంబర్ 1, అసెంబ్లీలో కానీ మండలిలో కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు ప్రతిపక్షాల మీద విశ్లేషిస్తాయి, వాదిస్తాయి, ప్రభుత్వంలో మార్పు తీసుకురావాలని ట్రై చేస్తాయి. ప్రభుత్వానికి మ్యాండేట్ ఉంది కాబట్టి, ప్రజల మద్దతు ఉంది కాబట్టి కొన్ని మార్పులు చేయాలి, కొన్ని రిఫార్మ్స్ చేయాలి, కొంత ముందుకు తీసుకెళ్ళాలి, మనం మంచి పరిపాలన ఇవ్వాలనేది ప్రభుత్వానికి ఉంటుంది, అధికార పక్షానికి ఉంటుంది. ఈ 2 ఎంత సమర్థవంతంగా నడుపుతారు, ఈ 2 పాత్రల్ని ఎంత సమర్థవంతంగా పోషిస్తారు అని మనలాంటి వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో చూస్తాం. నో డౌట్ అబౌట్ ఇట్. ఇవాళ అందరూ వెయిట్ చేస్తుంది ఏంటంటే, ఇది పీపీపీ మోడలు అవును అని అధికార పక్షం చెప్తున్నప్పుడు, పీపీపీ మోడల్ అంత మంచిది కాదేమోనని ప్రతిపక్షం చెప్తున్నప్పుడు, ఎవరి వాదన బాగుంది, ఎవరి వాదనలో ప్లస్ ఉంది, ఎవరి వాదన మనకి సూటబుల్ గా ఉందని ప్రతికం వెయిట్ చేస్తారు. వెరీ పర్పస్. మనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి వెసులుబాటు ఏంటంటే, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని మీద ప్రతిపక్షాలకు ఏమైనా అభ్యర్థులు ఉన్నప్పుడు కరెక్ట్ గా మీరు అక్కడికి వెళ్ళి వాదించుకోవడానికి టైం ఉంది,
వాదించవచ్చు. అక్కడ టైం సరిపోతే మీ వాదన బయటకు కూడా వాదించవచ్చు, తప్పేం కాదు. అయితే ఇక్కడ దృశ్యం ఏంటంటే మనకి అసెంబ్లీలో ఆ వాదన జరగదు కాబట్టి ఏముందిలే దాంట్లో పెద్దగా అంతా ఏదో మాట్లాడుతున్నారులే అనే భావనలో కొంతమందికి ఉండొచ్చు. కానీ అలాంటి భావన కలగకుండా ప్రతి విషయం మీద ఉన్నట్లే 2 టీమ్స్ గా కొంతమంది ప్రశ్నిస్తున్నారు, కొంతమంది సమాధానం చెప్తున్నారు, ఎఫెక్టివ్ గా అసెంబ్లీ నడిపిస్తున్నారు. అది కాదు అనుకున్నప్పుడు రాజీవ్ గాంధీ గారికి నా సలహా ఏంటంటే, మీ వైపు నుంచి అక్కడ కూర్చోవాలి. మీకు నిమిషం ఇస్తున్నారా, 10 నిమిషాలు ఇస్తున్నారా, గంట ఇస్తున్నారా అన్నది ప్రజలు చూస్తారు, ప్రజలు గమనిస్తారు, ప్రజలు టీవీ ముందు చూస్తున్నారు. అరే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తుంటే మధ్యలో ఆపేశారా, ఇది అన్యాయం రా అనుకుంటారు. అది మీకే అడ్వాంటేజ్ అవుతుంది. అది మీ ఆ అడ్వాంటేజ్ మీకు ఇవ్వక కాబట్టి వాళ్ళ అధికార పక్షం మిమ్మల్ని ఇన్వైట్ చేస్తుంది. కాబట్టి మళ్ళీ అధికార పక్షాన్ని బ్లేమ్ చేయడానికి ఇక్కడ అవకాశం లేదు. మాకు సరిపోయినంత టైం ఇస్తే, సపోజ్ బ్రహ్మనాయుడు గారు నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, మీరు నిర్దాక్షిణ్యంగా నా ఫోన్ కట్ చేస్తారు, మీరు ఆగండి నేను రాజీవ్ గాంధీ గారి దగ్గరికి వెళ్తానంటారు. అంటే మన వ్యూవర్స్ కి ఆ విచక్షణ లేదనుకుంటున్నారా? ఖచ్చితంగా చూసే వాళ్ళకి అర్థమవుతుంది కదా. ఆ విధంగా మైక్ కట్ చేసి పక్కన వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే నన్ను ఎంత అసహించుకుంటారు చూసేటువంటి వ్యక్తులు, ఇది పక్షపాత ధోరణితో ప్రవర్తిస్తున్నారని. మరి ఒక ముగ్గురు సివిలియన్స్, గురుమూర్తి గారు అంటే ఏదో కొద్దిగా అధికార హోదాలో ఉన్నారు, మనం కుడియడంగా ఇప్పుడు సివిలియన్స్ మనం మాట్లాడుకునే ఈ మాటల్లోనే ఇంత ఉద్వేగం లేదంటే ఇంత ఉత్సాహము, ఎవరు ఏం చెప్తారని చూసినా ఈ వేల మంది లక్షల మందిలోనే వాళ్ళకి అంత మనోభావాలు ఎఫెక్ట్ అవుతాయి. ఏకంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి పాలకులు అసెంబ్లీలో కానీ మళ్ళీలో కానీ వాళ్ళు మాట్లాడే మాటని ఎన్ని లక్షల మంది ఎన్ని కోట్ల మంది విశ్లేషించుకుంటారు. 100% అయిన పాత్రుడు గారు పొరపాటు చేసి, అయిన పాత్రుడు గారు కానీ ఉప సభాపతులు కానీ ఎవరైనా ఏదన్నా పొరపాటు చేసి ఒక సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు సరిగ్గా టైం ఇవ్వకపోతే ఏ పార్టీ అయినా సరే దాని రిపర్కషన్స్ జనంలో ఉంటాయి. అవును. కాబట్టి మీరు ఎంత ఇవ్వాలి అనేది మీరు వాదించే టైం బట్టి, ఆ వాదన బట్టి, ఆ వాదనని కట్ చేస్తే సభాపతి ప్రజలు సార్ మీరు నిన్న చెప్తున్నారండి మధ్యలో మిమ్మల్ని ఆపారంటే బయట మాకు ఇంకో అరగంట చెప్పండి అని వాళ్ళే అడుగుతారు. లేకపోతే చక్కగా పేపర్లో ఇప్పుడు ఎవరి పేపర్లో వరకు ఉన్నాయి కాబట్టి బలంగా ప్రశ్నిస్తా ఉంటే ఆయన గొంతు నొక్కేశారని చెప్పేసి అక్కడికక్కడ హెడ్లైన్స్ పెట్టి రాసుకుంటారు. అవకాశాలు కూడా ఉన్నాయి, అందరికీ ఉన్నాయి కదా ఈరోజు, అన్ని వ్యవస్థలు అన్ని పార్టీలకు ఉన్నాయి. కాబట్టి ఐ థింక్ డెమోక్రటికల్లీ స్పీకింగ్ రాజ్యాంగం ఇచ్చినటువంటి మన అవకాశాన్ని మనం వాడుకోకుండా అలా కాకుండా ఇలా చేస్తేనే అలా చేస్తేనని చెప్పడం అనేది అంత కన్విన్సింగ్ గా లేదు. ప్రాబ్లీ దే హ్యావ్ ఎ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ఏంటో మనకు అర్థం కావట్లేదు. వెన్ ఎ పొలిటికల్ పార్టీ హ్యాస్ ఎ స్ట్రాటజీ విచ్ ఇస్ నాట్ అండర్స్టూడ్, అదేం స్ట్రాటజీ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కోరుకునేది ఏంటంటే, ఆయన సభలోకి వచ్చి మీ పాయింట్ మీరు మాట్లాడండి. మీరు పాయింట్ మాట్లాడటం తప్ప నేను ఎప్పుడు అనలేను. వాళ్ళ నల్ల బట్టలు వేసుకొచ్చారా, నల్ల టవల్ వేసుకొచ్చారా, అప్పుడు విశాఖపట్నంలో ఇష్యూ జరిగింది, దాన్ని ప్రొటెస్ట్ చేయాలని రాజు నల్ల బట్టలు వేసుకొచ్చారన్నాడు. ఎస్, హీ హాజ్ ఎవ్రీ రైట్ టు డూ దట్. మన రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి అవకాశం. మన పాలిటిక్స్ లో బీయింగ్ యంగ్ పొలిటీషియన్ ఆయన ఏంటి ఒక ఈ విషయాన్ని మీద రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నాడు, ఒక విషయాన్ని హైలైట్ చేయాలనుకుంటున్నాడు, ఒక విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. తప్పేం లేదు అది. ఇప్పుడు ఆయన మాటల్ని మనమే కాదు అధికార యంత్రాంగం కూడా చూస్తుంది. ఒకవేళ ఏమన్నా పొరపాట్లు జరిగితే సరి చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ రాజ్యాంగ పరంగా జరగకుండా, చట్టపరంగా జరగకుండా జీవీఎంసీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ వాళ్ళు ఏదైనా తొందరపాటు కార్యక్రమాలు చేశారనుకోండి, అధికార పక్షం అనగానే అధికారులందరినీ వెనకేసుకురావడం, ఏం చేసిన వెనకేసుకురావడం అని కాదు. దేర్ షుడ్ బి సమ్ రేషనల్ థింకింగ్ ఉండాలి కదా. రేషనల్ గా కూడా ఆలోచించాలి, ప్రభుత్వం కూడా ఆలోచించాలి. కాబట్టి రాజకీయ కార్యకర్తలు, రాజకీయ పార్టీల్లో పనిచేసే వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాడర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పొజిషన్, వాళ్ళకున్న టైటిల్స్ ని కాసేపు పక్కన పెడితే ప్రజా సమస్యల మీదో జనరల్ సమస్యల మీదో మనం మాట్లాడటంలో తప్పులేదు. దాన్ని మనం ఎవరూ కూడా ఆక్షేపించకూడదు, నిరోధించకూడదు. హౌవెవర్ ఇక్కడ ఇందాక గురుమూర్తి గారు ఒక మంచి పాయింట్ రైజ్ చేశారు. తెలుగుదేశం పార్టీ గత 40 సంవత్సరాలుగా అసెంబ్లీలో, మండలిలో రకరకాల సందర్భాల్లో ఏదన్నా కొన్ని సందర్భాల్లో గొడవలు జరిగిన, మాటలు పెరిగిన 40 ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ. సరే, జనసేన అంటే మీకు అందరికీ తెలుసు, మేము నేర్చుకుంటున్నామండి, మేము కొత్త అండి, మేము సీనియర్స్ దగ్గర చూసి నేర్చుకుని మా వంతుగా మేము చేస్తామండి అంటున్నాం. కాబట్టి మీరు కాసేపు జనసేన కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినటువంటి ఏ ఎమ్మెల్యే అయినా సరే వాళ్ళని కాసేపు పక్కన పెడితే మోస్ట్ సీనియర్స్
వైఎస్ఆర్సీపీలోనూ ఉన్నారు, అవును. టీడీపీలోనూ ఉన్నారు. వాళ్ళకి సభ ఎలా జరుగుతుందో తెలుసు. ఐ థింక్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ అనుభవాలన్నిటి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అవును. మనకి పుట్టించిన ప్లాట్ఫామ్ మీద మనం మాట్లాడకుండా మనమేదో మన సొంత మేకుల్లో, మన సొంత పేపర్లో, మన సొంత ఊర్లో మాట్లాడుకున్నందు వల్ల ఇంపాక్ట్ ఉండదు. అది ఎలా ఉంటదంటే సింగింగ్ టు ద ఓన్ కాయర్ అంటారు. మన టీంకు మనం పాడుకున్నట్టు ఉంటుంది. మన టీం ఎటు మనం వాదుకుంటారు. మన టీం కాదు, ఎదురు టీంలో కన్విన్స్ చేయాలి. ఒక టీడీపీ కార్యకర్తను కన్విన్స్ చేయాలి, వైఎస్ఆర్ జన కార్యకర్తను కన్విన్స్ చేయాలి, పిపి నాయకుల్ని కన్విన్స్ చేయాలి, హౌస్ ని కన్విన్స్ చేయాలి. హౌస్ కన్విన్స్ చేసి మీరు మాట మార్చగలిగితే ఈ పీపీపీ కరెక్ట్ కాదని చేయగలిగితే అది మీదే కదా విజయం. ఇప్పుడు చంద్ర సాంబశివరావు గారు, మీరు చాలా ఉన్నత విద్యావంతులు, సో మీకు తెలియదేం కాదు. ప్రైవేటీకరణ చేస్తే మెడికల్ కాలేజీ విద్యార్థులు కోల్పోయేటువంటి అంశాలు ఏంటివి చెప్తారా? బెనిఫిట్ కోల్పోయే ఏంటి, బెనిఫిట్ ఏంటి? ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే ఏదో ఒక లబ్ధి చేకూరుతుంది అనేటువంటి ఆలోచనతోనే చేస్తారుగా, అంటే చెడగొట్టాలి వ్యవస్థను చేయరు కదా. బ్రహ్మనాయుడు గారు, ప్రైవేటీకరణ అనేది కరెక్ట్ నామన్క్లేచర్ కాదు. మనం అలా ఆ పదాలు వాడలేదు. ఇవాళ భారతదేశంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో అనేక ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. మనకి హైవేలన్నీ కూడా గతంలో బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్, బిఓటి అనేవాళ్ళు. అంటే ఒక కంపెనీ బిల్డ్ చేస్తుంది, రోడ్ వేస్తుంది, కొన్నాళ్ల పాటు టోల్ తీసుకుంటుంది, ఆ తర్వాత గవర్నమెంట్కి అప్పచెప్పుద్ది. ఇది ఎందుకు మనం ప్రమోట్ చేసామంటే గవర్నమెంట్ దగ్గర సరిపోను నిధులు లేవు కాబట్టి, మనకి పని త్వరగా కావాలి కాబట్టి, పని జరిగితే దేశాన్ని నిద్రలేపితే త్వరగా ఆర్థిక వ్యవస్థ ముందుకు జరుగుతుంది కాబట్టి, సో ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు కావాలంటే ప్రైవేట్ వ్యక్తులు కావాలి. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ లో ఒక మోడల్ ని తీసుకొచ్చారు. సక్సెస్ఫుల్ గా ఇండియాలో అనేక ప్రాజెక్ట్స్ చేసాం. దాంట్లో హైవే ప్రాజెక్ట్స్ చేస్తున్నాం ఇవాళ కూడా. అలాగే మనం వేరే లింక్స్ కట్టే విషయంలో కానివ్వండి, వంతెనలు కట్టే విషయంలో కానివ్వండి, ఫ్యాక్టరీలు కట్టే విషయంలో కానివ్వండి, ఈ పీపీపీ పార్ట్నర్షిప్ లో మనం ఆల్రెడీ చేస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం ప్రొఫెషనల్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ కొద్దిగా ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్న సబ్జెక్ట్ లో ఈ పీపీపీ అనే పదం కొద్దిగా హార్ష్ గా అనిపిస్తుంది కొంతమందికి. నేను ఒప్పుకుంటాను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత మా అందరికీ ఉంది, అధికార పక్షానికి ఉంది. జాగ్రత్తగా కూర్చుని మాట్లాడినప్పుడు దానికి సంబంధించిన రైడర్స్ ఎలా పెట్టాలి, పేద విద్యార్థులకు నష్టం జరగకుండా, వాళ్ళ షేర్ ఆఫ్ సీట్స్ తగ్గకుండా, వాళ్ళ మీద ఇంకా ఎడిషనల్ భారం పడకుండా, ఇదిగో మనం ఇన్ని కాలేజీలు కడదామండి, ఇన్ని కాలేజీల్లో పేద విద్యార్థులు లేదా గవర్నమెంట్ స్కీమ్ కింద, కన్వీనర్ స్కీమ్ కింద ఇన్ని ఉండాల్సిందే. ఎవరైనా ఏదన్నా పెట్టుబడి పెట్టాము అనుకుంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాము అనుకుంటే, ప్రపోర్షనేట్ గా ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళకి ఇన్ని సీట్ల వరకే వాళ్ళకి కేటాయిద్దాము. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నిట్లో కూడా కన్వీనర్ కోటా అని ఉంది, మేనేజ్మెంట్ కోటా అని ఉంది. అవును సార్. ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా సీట్లు తరుగుతాయి సార్? కాదు. ఒక మాట విందాం. ఆ పదం ఎందుకు ఇంత అఫెన్సివ్ గా అనుకుంటున్నారు వైఎస్ఆర్ వాళ్ళు? ఇవాళ మనం ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నప్పుడు, ఇన్ని కాలేజెస్ ఉన్నప్పుడు, నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజెస్, అదర్ కాలేజెస్ ఆల్సో, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఫీ రింబర్స్మెంట్ స్కీమ్ తీసుకొచ్చారు అన్నారు. మీరు ఫీ రింబర్స్మెంట్ స్కీమ్ తీసుకురావడం అంటే పీపీపీ కాదా? బిల్డింగ్ ఒక ప్రైవేట్ వ్యక్తి కట్టాడు, వ్యాపారం ప్రైవేట్ వ్యక్తి చేసుకుంటున్నాడు, ఫీజులు గవర్నమెంట్ కడుతుంది. అవును. అంటే ఏమైంది అది? వాళ్ళు ఒక 75%, 60% కన్వీనర్ కోటా అంటున్నారు. మిగతా 25% ఇది టోటల్ గా మేము బిల్డింగ్లు కట్టుకున్నాం, ల్యాండ్ కట్టుకున్నాం, మేము సాధక బాధలు మేము పడుతున్నాం కాబట్టి మాకు ఆ వెసులుబాటు ఇవ్వాలన్నారు. ఇచ్చాం కదా, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చాం, తర్వాత ప్రభుత్వాలు ఇచ్చినాయి, తర్వాత ఇచ్చాం, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాం. ఇదేమి కొత్త పద్ధతి కాదు. ఇక్కడ ఎక్కడ వస్తుందంటే ఈ క్రెడిట్ మాకు రావాలి అనే పాయింట్ లో ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఇది ఇబ్బందికరంగా ఉంది. అసలు ఇంకొక విషయం సాంబశివరావు గారు, తెలంగాణలో చూస్తున్నాం కానీ ఈ రేషియోస్ మాట్లాడుకుంటే బాగుంటది. ఆంధ్రప్రదేశ్ లో అఖిలపక్ష సమావేశాలు ఇప్పుడు చూడగలుగుతాం సార్. ఇలాంటి ఇష్యూస్, పెద్ద ఇష్యూస్ నడుస్తున్నప్పుడు అఖిలపక్ష సమావేశాలకి ఆస్కారం ఉందా సార్? అఖిలపక్ష సమావేశం అనేది బ్యూటిఫుల్ కాన్సెప్ట్. కాకపోతే గత 20, 30, 40 సంవత్సరాల్లో మనం అటు పార్లమెంట్ లో కానివ్వండి, స్టేట్ అసెంబ్లీలో కానివ్వండి, ఫర్ వేరియస్ రీజన్స్ మనం చేయలేకపోతున్నాం. అది ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఈ నాయకుడు ఆ నాయకుడు కాదు. ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీని ప్రదర్శించడంలో అన్ని పార్టీలు విఫలమైనవి. డౌట్ అబౌట్ ఇట్. అదేదో తప్పు అనే భావన ఉంది. అఖిల పక్షం అంటే ఎందుకు చేయాలి అన్నట్టు ఉంది.
జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నాడు, అఖిలపక్షం చేయమంటే నన్ను వచ్చి టీడీపీ ఏదో క్వశ్చన్స్ చేస్తారు, నాకు సమాధానం లేవు కాబట్టి నేను పెట్టను అంటాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారు, వాళ్ళు లేదు కాబట్టి ఇప్పుడు మనం పెట్టాలనుకుంటున్నారు. ఇది టిట్ ఫర్ టాట్, మీ ఓన్ డెసిషన్స్, మీ ఓన్ వ్యూస్ కాకుండా ఎవరో ఒకళ్ళు కొద్దిగా తగ్గి పెద్దరికంగా ఆలోచిస్తే వీటికి సమాధానాలు దొరుకుతాయి. లేదంటే మనం టీవీలో చర్చల వరకు పరిమితం అవుతాం. పెద్దలు వాళ్ళ ధోరణి వారు ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు రాజు ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు. మనం ఫీ రింబర్స్మెంట్ ద్వారా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ని ప్రమోట్ చేసినప్పుడు దాన్ని పీపీపీ అని నేను అంటున్నా. రేషియో ఏమన్నా కానీ, డ్యామేజ్ ఏమన్నా కానీ, లాభం ఏమన్నా కానీ, ఇప్పుడు అలాంటి మోడల్లోకి వద్దాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దాము అనుకుంటున్నప్పుడు సడన్ గా ఇది ఇంత ప్రాబ్లమాటిక్ ఎందుకు అనిపిస్తుంది? మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకుంటే బాగుంటది కదా. మీరు కూడా టేబుల్ దగ్గర కూర్చుని అలా కాదండి ఇలా చెప్తే బాగుంటది కదా, దానికి షేప్ వస్తుంది కదా. ప్రభుత్వానికి ఉన్నటువంటి మ్యాండేట్ ని, ప్రభుత్వం ఉన్న విజన్ మీరు సడన్ గా అంటే గెలిచిన పార్టీలు, గెలిచిన ప్రభుత్వం, ఏర్పడిన ప్రభుత్వాలు, అధికార పక్షాలు ఎలా పాలన చేస్తాయి? రైట్, మళ్ళీ మాట్లాడు సాంబశివరావు గారు. అంటే మీరు చెప్పినట్టు చర్చ జరగాలి కదా, చట్టసభలో చర్చ జరిగితే ఓ కంక్లూజన్కి వస్తారు. రాజు గారు, సో ఇందాక గురుమూర్తి గారు మాట్లాడారు, చందు సాంబశివరావు గారు మాట్లాడారు, కాబట్టి వీరి మాటలకి సమాధానం చెప్తారా మీరు? సో రాజశేఖర రెడ్డి గారు ఆయనలో ఫీజు రియంబర్స్మెంట్ అనేది కూడా పీపీపీ కిందకే వస్తుంది. ప్రైవేటు యాజమాన్యాలు కాలేజీలు రన్ చేస్తే ఫీజు ప్రభుత్వం కడుతుంది అన్నారు. మీ వాయిస్ రావట్లేదండి. బ్రహ్మనాయుడు గారు వారు చెప్పినవన్నీ నేను లిస్ట్ రాసుకున్నాను పాయింట్స్. నాకు అవకాశం ఇస్తే 1 by 1 అన్ని సమాధానం ఖచ్చితంగా. ఒకటి ముందు అన్న గురుమూర్తి గారికి చిన్న విజ్ఞప్తి. విశాఖపట్నం అంశం వచ్చినప్పుడు మాత్రం మీకు లోకేష్ గారితో, చంద్రబాబు గారితో సాన్నిధ్యం ఉంటే దయచేసి విషయాన్ని అప్డేట్ చేయండి. మీ పార్టీ అధిష్టానం తెలిగిపో ఉండొచ్చు. జీవీఎంసీ ఎక్స్ అకౌంట్ లో అధికారికంగానే మెన్షన్ చేస్తూ పెట్టారు. మీకు విశాఖపట్నంలో ఎవరన్నా తెలుసున్న బ్రహ్మనాయుడు గారు, మీరు కానీ చందు సాంబశివరావు గారికి కానీ విశాఖపట్నంలో ఎవరన్నా ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు కాస్త పరిచయం ఉన్నా, విశాఖపట్నంలో గత 4-5 రోజుల్లో కాంప్లెక్స్ దగ్గర నుండి, కేజీహెచ్ దగ్గర నుండి, లీలామాల్ సెంటర్ దగ్గర నుండి, మధురవాడ దగ్గర నుండి, ఎస్ఎఫ్ఎస్ స్కూల్ సీతందార్ వరకు ఇలా చూస్తే విశాఖపట్నం మొత్తం కూడా అల్లకల్లోలం అయిపోతుంది. ఈ యొక్క అంశం మీద స్థానిక విశాఖ దక్షిణ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఉన్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ దుర్మార్గమైనటువంటి చర్య, ఈ చర్యలు ఆపండి అని చెప్పి ఆయన కూడా ఒక అఫీషియల్ గా లెటర్ అయితే రిలీజ్ చేశారు. నేను చూశాను, నిన్న రిలీజ్ చేశారు. ఆయన ట్విట్టర్ లో కూడా ట్వీట్ కూడా చేశారు. ఇది ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకోకుండా ఇప్పుడు మీరు లెక్క చెప్పారు. అంటే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నాను, నాకు తెలియకుండా మీరు ఎలా చేస్తారని అన్నారు. ఆ లెటర్ చదివాను నేను నిన్న. యువర్ రైట్ బ్రహ్మనాయుడు గారు, యువర్ రైట్. అది ఒక దక్షిణ నియోజకవర్గంలోనే కాదు. ఉదాహరణకి ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఆ ప్రాంతం చెప్తే నార్త్ వస్తుంది, మధురవాడ అంటే భీములు వస్తుంది, లేదా లీలామాలు కేజీహెచ్ అంటే మళ్ళీ విశాఖ దక్షిణం వస్తుంది, అక్కిపాలెం ఆ సైడ్ అంటే నార్త్ వస్తుంది, మొత్తం విశాఖపట్నం మొత్తం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతున్నా ప్రభుత్వాన్ని, సరే మీరు స్థానికంగా ప్రజల ఇబ్బందులు, ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రజలు చాలా స్పేషియస్ గా ఊపిరి పీల్చుకునే అవకాశాలు ఇస్తున్నామని జీవీఎంసీ అధికారి ట్విట్టర్ లో పెట్టింది. ఫోన్ పీల్చుకోనివ్వండి, తప్పేం లేదు. ఈ 2476 మంది మీరు ఎవరినైతే తొలగించారో వారిని మీరు ఎక్కడ రీహాబిలిటేట్ చేస్తున్నారో చెప్పండి. వాళ్ళకి స్పాట్ కార్డ్స్, ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వండి. ఉన్నవారు ఉపాధి చూపించండి. మీరు కొత్తగా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వక్కర్లా. ఉన్నోళ్ళు మీరు ఈ చేష్ట వల్ల సుమారు 40,000 మంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ప్రతి షాప్ దగ్గర ఒక 4 బతుకుతారు 2 పూట్ల పని చేసుకుని. 4 అంటే ఒక ఇంట్లో 4 ఆ ఒక్క వ్యక్తి పట్టుకెళ్ళి డబ్బుల మీద ఆధారపడతారు. అలా చూసుకుంటే సుమారు 40,000 మంది దీనికి ఇబ్బంది పడే పరిస్థితి. దాని మీద కాస్త మీరు లోతుగా ఆలోచించి మీ యొక్క అధిష్టానానికి తెలియజెప్పాలని చెప్పి నా విజ్ఞప్తి. ఇందులో నేను జరగలేనటువంటి అవాస్తవాన్ని అయితే డిబేట్ లో మాట్లాడలేదు. మన పాయింట్ ఒకటి. ఇక 2, గురుమూర్తి గారు ఇందాక మాట్లాడుతూ సరే మన మెడికల్ కాలేజ్ సబ్జెక్ట్కి వస్తే మేమేదో ఎన్ఆర్ఐ కోటా పెట్టామని, లేకపోతే 12 లక్షలు 20 లక్షలు ఫీజు పెట్టామని, ఎప్పుడూ లేనటువంటి అరాచకాన్ని మేము చేసామని అన్నారు. ఓకే, మేము ఓడిపోయాం, మీరు అధికారంలోకి వచ్చారు, మేము చేసిన తప్పని మీకు అనిపిస్తే ఈ 15 ఏళ్ల కాలంలో మీరు ఆ 2 విషయాలు సరిచేసింది ఏంటి? మీరు ఆ ఎన్ఆర్ఐ కోటాను తీసారా, లేకపోతే 20 లక్షల ఫీజుని 2 రూపాయలు మీరు తగ్గించారా? వాట్ స్టెప్స్ యువర్ గవర్నమెంట్ టేకెన్ ఆన్ దిస్ పర్టికులర్ వర్డ్స్ యూ హావ్ స్పోకెన్ అర్లియర్? మీరు ఇంతకు ముందు ఏదైతే చెప్పినటువంటి 2 అంశాలకు సంబంధించి ఈ 15 ఏళ్ల కాలంలో మీరు తీసుకున్నటువంటి తప్పులు, పాపాలు, నేరాలు, ఘోరాలు అయితే దాన్ని మీరు ఏ విధంగా ప్రక్షాళన చేశారో మీకు తర్వాత వచ్చేటటువంటి సమయంలో మీరు సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పెద్దలు గురుమూర్తి గారు మాట్లాడుతూ 50,000 మంది చనిపోయారు. ఈ ఎందుకు సార్ 50,000 మంది చనిపోయారని ఒక ఆయన అంటాడు, 30,000 మంది కిడ్నాప్ అయిపోయారని మరొక ఆయన అంటాడు. నోటికి తోచిన ఫిగరు
ఏమైనా కాగు లెక్కలు ఉన్నాయా, ఏమున్నాయా, లెక్కాపత్రం లేక నోటికి ఏ మాట వస్తే ఆ మాట ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం ఉందని మాట్లాడటం అది మీ బోటోళ్ళకి మీ స్థాయి వాళ్ళకి తగదు. రెండవది మీరు అంటున్నారు ఏమని, భువనేశ్వర్ గారినో లేదంటే చంద్రబాబు నాయుడు గారినో మేము ఏదో అవమానించామని అసెంబ్లీలో ఆ విధమైనటువంటి సంస్కారం మాది కాదు, తెలుగుదేశం చాలా ఉన్నతమైనటువంటి సంస్కారం. సరే మేము అన్నామా లేదా నా పాయింట్కి వస్తే, నాకు తెలిసి, నాకే కాదు చరిత్ర తెలిసినటువంటి తెలుగుదేశం పార్టీ సంస్కారం ఏమిటంటే, ఇందాక మీరు అన్నారు 2 పేపర్లు ఉన్నాయి వీళ్ళకి కూడా అని. ఆబ్వియస్ గా మేమైతే అధికారంగా మా సాక్షి పేపర్ మీద రాజశేఖర రెడ్డి గారు బొమ్మ ఉంటుంది, కానీ బొమ్మల్లో ఈనాడు పేపర్ మీదో, టీవీ5 మీదో, ఏబిఎన్ మీదో, ఆంధ్రజ్యోతి మీదో వీళ్ళు బొమ్మలు వేసుకోరు, కానీ వీళ్ళ పేపర్లను రాష్ట్రం మొత్తం అది తెలుసు. దాన్నే పచ్చ మీడియా అనేటువంటి ట్యాగ్ లైన్ కూడా ఒకటి ఉంది. సార్ ఇప్పుడు అవి ఎందుకులే కానీ అందరికి వ్యవస్థలు ఉన్నాయి. ఈ రోజు అందరికీ మద్దతుగా ఉండే వ్యవస్థలు ఈ రోజు ఉన్నాయి. సో ఎవరి వ్యవస్థలు వరకు ఉన్నాయి. ఉన్నాయి. నేను కాదని నేను మీతోనే ఏకీపిస్తాను. నేను సరళమైనటువంటి పార్లమెంటరీ భాషలోనే మాట్లాడుతున్నాను. ఇబ్బంది జరిగితే ఐఎమ్ వెరీ సారీ. ఓకే, అయితే ఎన్టీ రామారావు గారి మీద బట్టలు తీసేసి వేసినటువంటి కార్టూన్ల సంస్కృతి మర్చిపోదు చరిత్ర. ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు వేయించిన సంస్కృతి మర్చిపోదు. గతం వద్దు, రాజీవ్ గాంధీ గారు గతాన్ని తవ్వద్దు మీరు. సార్ ఒక్క మాట నాకు నేనేమన్నా తప్పు మాట్లాడితే ఒకసారి మీరు రాసి, అది ఎప్పుడో జరిగిపోయిన అంశాలు, అందులో తప్పేదో ఒప్పేదో కూడా ఎవరం కూడా దాన్ని జడ్జ్ చేయలేనటువంటి అంశాలు అవి. సార్ నాకు ఒక్క మాట చెప్పండి. భారతదేశంలో చరిత్ర మర్చిపోదాం అని మీరు అంటారా? రాజకీయంగా ఎవరెవరి గురించి మర్చిపోతారు? ఇప్పుడు మీరు కూడా అనొచ్చు కదా, ఎప్పుడో 4 ఏళ్ల క్రితం జరిగింది, ఎప్పుడో 5 ఏళ్ల క్రితం జరిగింది, అయ్యని ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడచ్చా? అది కాదు. పులివింద గిద్ద సామెత మాదిరి తన కింద నలుపు తను తెలుసుకోకుండా ఎదుటి గింజను నువ్వు నల్లగా ఉన్నావు అంటే అది ఎంత తప్పో. మీ చరిత్ర, మీ సంస్కారం. సో అందుకని అలా మాట్లాడతారని రావట్లేదు అసెంబ్లీకి, అంతే కదా మీ ఎమ్మెల్యేలు. ఒక్క నిమిషం సార్, వాళ్ళు ఏదో మాట్లాడతారు కదా. నేను చెప్పొచ్చేది ఏంటంటే, అచ్చెన్నాయుడు గారు ఎందుకు వస్తున్నారు, పోలీసులు ఏదో తినడానికి తప్ప అన్నట్టు, లేదా అయ్యన్న పాత్ర గారు బూతులు మాట్లాడాలనేటువంటి భాగవత సంస్కృతి ఏం కాదు. బూతు పురాణాల కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. మీ దగ్గర మొదలైన మీ సంస్కృతి విషవాలయంలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది. ఎస్, రాజకీయాల్లో బూతి పదజాలాల వాడటం అనేటువంటి దాన్ని వ్యతిరేకించే వ్యక్తులు నేను కూడా ఒకటి ఉంటాను. అది ఏ పార్టీలో ఎవరైతే ఏదైతే కానీ. సో వైఎస్ఆర్సీపీ అసలు బూతులు మాట్లాడరు, వైసీపీలో నాయకులు ఎవరో స్వచ్ఛంగా మాట్లాడతారు, అంతేగా. ఇప్పుడు మీకు నేను తెలుసు రామనాయుడు గారు, మీరు మాట్లాడతారు మంచిగా. నేను అనేది మిగతా సార్, మీరు ఒక్కరు మంచి వాళ్ళు అయితే సరిపోదు, మీ పార్టీలో అందరూ మంచి వాళ్ళు. అట్లనే ప్రతి పార్టీలో అధ్యక్షుడు మంచివాడైతే సరిపోదు, మిగతా నాయకులు కూడా అదే విధమైనటువంటి క్రమశిక్షణతో ఉండాలి. పోనీ ఈ టాపిక్ వైండ్ అప్ చేద్దాం. మళ్ళీ మా మెడికల్ కాలేజ్ వద్దాం. మీరు వారిద్దరు పెద్దలిద్దరు కూడా మాట్లాడాల. మెడికల్ కాలేజ్ సంబంధించి మేమేమి కట్టలేదు అని అంటున్నారు. మేము ఏమి మెడికల్ కాలేజ్ కట్టలేదు అని అంటున్నారు. సరే, మెడికల్ కాలేజు పులివెందులు గాని, లేదంటే మా పాడేరులో గాని, లేదా ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలు చేసాం. ఉదాహరణ మా ప్రాంతంలో నేనే పాడేరు దగ్గరికి చెలో మెడికల్ కాలేజ్ ప్రోగ్రామ్ కి వెళ్ళాను, బ్రహ్మనాయుడు గారికి. వెళితే మమ్మల్ని గేట్ దగ్గర బయట ఆపేశారు. ఎందుకు ఆపారు అనుకున్నారు? లోపల విద్యార్థులకి పరీక్షలు జరుగుతున్నాయని ఆపారు. ఇది మాకే చెప్పారు. మరి మీరు అన్నట్టు మేము మెడికల్ కాలేజీలు కట్టకపోతే పరీక్షలు ఎక్కడ పెడుతున్నారు? ఊహాలోకాల్లో పెడుతున్నారా? సో మొత్తం ఎన్ని కట్టారు మీ హయాంలో మెడికల్ కాలేజ్? అంటే కట్టడం అంటే ఏంటి? నిర్మాణం పూర్తయి అక్కడ కాలేజీలో పిల్లలు కూడా, స్టూడెంట్స్ కూడా చదువుకుంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం రెడీ అయితే అది కంప్లీట్ గా పూర్తయింది అంటారు. మా హయాంలో మేము ఏం చెప్పి మా మాటలు వక్రీకరిస్తున్నారు. 17 కాలేజీలకి అప్రూవల్స్ తెచ్చాం, 5 కాలేజీల నిర్మాణం పూర్తి చేశాం, మరో 5 కాలేజీలు సుమారు 60% పైన పూర్తయినాయి, మిగతావి పనులు ప్రారంభం అయ్యాయి. ఇది మేము చెప్పినటువంటి లెక్క. ఐఎమ్ ఆన్ రికార్డ్. రెండవది, పెద్దలు చందు సాంబశివరావు గారు మాట్లాడుతూ ఇందాక ఒక మంచి మాట అన్నారు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఫీజు రింబర్స్మెంట్ తెచ్చారు. ఇది కూడా అటువంటి మోడలే, పేరు డిఫరెంట్ అయి ఉండొచ్చు. సార్, ఎప్పుడైనా విద్యార్థులకు విద్యను అందించాలనేటువంటి లక్ష్యం నేనేం తప్పుపట్టను. కాకపోతే ఇక్కడ చిన్న లాజిక్ పెద్దలు ఏమి చిన్న మిస్ అయ్యారని నేను అన్న అపర మేధావి అయినా. బట్ ఓవర్ ఫ్లో అయింది ఏంటంటే, వాళ్ళు ప్రైవేట్ మెడికల్ కట్టారు. ఎక్కడ కట్టారు? వాళ్ళ సొంత స్థలాల్లో కట్టుకున్నారు. గవర్నమెంట్ స్థలాల్లోకి వచ్చి గవర్నమెంట్ సగం కట్టేసిన పనులు తీసుకుని వాళ్ళు టేక్ ఓవర్ చేసి 100 ఎకరాల భూమి ఉందండి. ఒక కాలేజ్ 30 ఎకరాలు ఉంది, ఒక కాలేజ్ 50 ఎకరాలు ఉంది, ఒక కాలేజ్ 100 ఎకరాలు ఉంది. అంతా కలిపి 10,000 రూపాయలు కూడా వీళ్ళు ఛార్జ్ చేయట్లేదు వాళ్ళ దగ్గర, కేవలం వ్యాపారం చేసుకోవడానికి. రెండోది, గురుమూర్తి గారు మాట్లాడుతూ మేము ఏ రూపాయి ఖర్చు పెట్టలేదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని మీకెందుకు నొప్పి, మీకెందుకు బాధ? అలాగే మేము చేసిన వ్యవహారాన్ని మీరు కంటిన్యూ చేయండి, మీ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏమి భారం పడదు కదా. సో ఇవన్నీ ఏంటంటే తప్పించుకునేటువంటి వ్యవహారం ధోరణి తప్ప ఇంకొకటి కాదు. సార్, ఫైనల్ గా ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు మీకు జయప్రకాష్ నారాయణ గారు ఐడియా ఉందిగా, లోక్ సత్తా
పార్టీ పెట్టి ఆయన ఎమ్మెల్యే అయ్యారు కుక్కట్పల్లి నియోజకవర్గం నుంచి. అవును అవును అయ్యారు. ఆయన ఒక్కరేగా సార్ గెలిచింది, ఆయనతో ఎవరైనా గెలిచారా? ఆయన ఒకటే గెలిచారు. ఆయన 2009 ఎమ్మెల్యే. అవును. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జయప్రకాష్ నారాయణ గారు అసెంబ్లీలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో ఆయన ఎంత అద్భుతంగా ప్రజా సమస్యల మీద మాట్లాడారు సార్. దురదృష్టం ప్రజలు అలాంటి నాయకుడికి మరొక అవకాశం ఇవ్వలేదు. కానీ మరి జగన్ గారు 11 మంది ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళకపోతున్నారు? జయప్రకాష్ నారాయణ గారిని ఆదర్శంగా తీసుకోవచ్చు కదా సార్. ఇప్పుడు పెద్దలు సాంబశివరావు గారు చెప్పారు, ఎవరు వ్యూహాలు వరకు ఉంటాయని, అంతర్గత వ్యూహాలు ఎవరు ఉంటే వాళ్ళకి సమయం ఇస్తే వస్తామని మీరు స్పష్టంగా చెప్పారు. ఈఓటీ గురించి మాట్లాడారు, అది కూడా ఒక మాట చెప్తాను. విశాఖపట్నంలో నేను పూర్వం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పనిచేసిన కాబట్టి నాకు అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నా. 100 కోట్లు విలువ చేస్తాం 1 ఎకరం జగదాంబ జంక్షన్ లో. అదే గ్రంథాలయాన్ని బీఓటీ పద్ధతిలో ఈల తెలుగుదేశం పార్టీ నాయకుడే గంటా శ్రీనివాసరావు గారు బీఓటీ పద్ధతిలో రాయించుకుని సరైన వ్యవహారం చేయకుండా ఆ స్థలాన్ని కొట్టేసే ప్రయత్నం చేస్తే విశాఖపట్నంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్లు అందరూ కలిపి కోర్టులో కేసులు వేసి పోరాడితే తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, ఆ స్థలాన్ని వెనక్కి తెచ్చింది నేను, గ్రంథాలయ సంస్థకు అప్పగించింది నేను. అంటే బీఓటీ అనేటువంటి చాలా బాగుంటది, సక్సెస్ అయితే బాగుంటది. కానీ మన వ్యవహారం అంతా కూడా ప్రైవేట్ అంటే అది అవినీతికి రూట్. తెలుగుదేశం పార్టీ యొక్క నైజం అది, దాన్ని మేము తప్పుపడుతున్నాం. ఓకే గురుమూర్తి గారు. ఇప్పుడు మేము ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళ కర్ణాటక గానీ యూపీలో గానీ ఇదే పద్ధతిలో చాలా త్వరితగతిన కాలేజీలు నిర్మాణం చేశారు. మేము కూడా రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో నిర్మాణం చేసి విద్యార్థులకు వైద్య విద్యను అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ పద్ధతి తీసుకున్నాం. దీంట్లో ఎందుకంటే మరి ఏదైతే ఇందాక రాజీవ్ గాంధీ చెప్పాడు, మేము ఒప్పుకున్నాడు 50% మేము చేసిన మాట వాస్తవమే, మా చేత కాలేదు అందుకని మమ్మల్ని ఇంటికాడ కూర్చోబెట్టారు అని చెప్పారు. ఖచ్చితంగా, ఎందుకంటే మేము చేసేటువంటి విధానం చిత్తశుద్ధితో చేస్తాం. ఎక్కడ కూడా బడుగు బలహీన బిడ్డలకు ఇబ్బంది లేకుండా చేస్తాం. ఏ ఒక్క రూమ్ కూడా డైవర్ట్ అవ్వకుండా చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నాం. దాన్ని తూచా తప్పకుండా చేసి తీరుతాం. రాబోయే రోజుల్లో కూడా అది చేసి ఖచ్చితంగా చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు అసెంబ్లీకి రావాలా వద్దండి చెప్పండి మీరు? ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే పాప నియోజకవర్గ ప్రజలు వారి సమస్యల కోసం మాట్లాడాలి కదా. ఇదేదో చెరువులో గ్యాప్లు పెట్టి బేరం చేసినట్టు మేము టైం ఇస్తే అర్థం ఏంటండి? ఏంటి ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారండి? అసెంబ్లీకి వెళ్ళమని, ప్రజల పక్షాన్ని పోరాడమని, ప్రజా సమస్యల గురించి అడగమని మిమ్మల్ని అంటే మీరు ఇవాళ మీరు చేసినటువంటి శాస్త్రం మీకే గుర్తొచ్చి ఆనాడు మీరు అసెంబ్లీలో ఎన్ని బోగోతాలు చేశారో, ఎంతమందిని ఇబ్బంది పెట్టారో, ఎన్ని మాటలు అన్నారో భయపడి మీరు రావట్లే. ఇవాళ భయపడి ప్రజల యొక్క పక్షాన మాట్లాడేసిన గొంతుల్ని బయట కూర్చుని ఏదేదో నాటకాలు ఆడితే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఇందాక మీరు చెప్పారు, ఆ రోజు జయప్రకాష్ నారాయణ గారు కావచ్చు, గౌతుల అచ్చన్న గారు కావచ్చు, జయపాల్ రెడ్డి గారు కావచ్చు, వెంకయ్యనాయుడు గారు కావచ్చు, ఎంతో మంది, అదేవిధంగా మళ్ళీ నర్రా రాఘవరెడ్డి గారు, వాళ్ళందరూ కూడా, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు బీజేపీ తరఫున ఒక్కడే ఉండేవాళ్ళు. మరి వాళ్ళందరూ కూడా మా టైం ఇవ్వలేదండి. ఆ రోజున అసెంబ్లీ స్పీకర్ గారు వాళ్ళు మాట్లాడలేదా? బ్రహ్మాండంగా మాట్లాడేవాళ్ళు. ఇవాళ వీళ్ళకి భయం వేసి రాకుండా ఇవాళ మా మీద మమ్మల్ని ఏదో నిందిస్తే దానివల్ల ఉపయోగం లేదు. ప్రజలకు తెలుసు వీళ్ళు కేవలం వీళ్ళు భయపడి రావట్లేదు అనేది ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు. ఇక విద్యా విధానంలో మేమెప్పుడు కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం మేము అనుకున్న మాటకి కట్టుబడి ఉండాం. ఇవాళ 20 లక్షల మంది ఉద్యోగాలు ఖచ్చితంగా ఏదైతే ఉందో ఈ రాష్ట్రానికి కావలసిన పరిశ్రమలు తీసుకొచ్చి, ఎందుకంటే మాట అన్న ప్రకారం డిఎస్సి చేసాం మేము. డిఎస్సి మేము చేసామంటే 16,347 మందికి ఇవాళ ఉద్యోగాలు ఇచ్చాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ పరిశ్రమను తీసుకొచ్చి 20 లక్షల మందికి ఇస్తాం. మరి అదేవిధంగా విశాఖపట్నంలో నిజంగా అలాంటి ఇబ్బంది ఉంటే మేము కూడా ఖచ్చితంగా అధిష్టాన దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదు. అలా ఇబ్బంది పడితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దానికి రెమెడీ ఉంటుంది, మార్గం ఉంటుంది. మరి ఇప్పుడు ఆ రోజున మరి పల్లా శ్రీనివాసరావు గారి బిల్డింగ్ ని ఆ విధంగా కూల్చేసి ఎందుకు కూల్చారండి? ఎవరి కోసం కూల్చారు అని చెప్పమానండి. రాజకీయం కాదు సార్, పేదల గురించి మనం మాట్లాడదాం. సరే రాజు గారు ఇప్పుడు నేను అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చచ్చిపోతే ముఖ్యమంత్రి కోసం సంతకాలు పెట్టలేదు నేను మాట్లాడానా? అది ఒకటి. ఇప్పుడు మనలాంటి వాళ్ళం కూడా కొంత రిజర్వ్డ్ గా ఉండేటువంటి డిబేట్లకు వచ్చేవాళ్ళం మాట్లాడేటప్పుడు ఎదటి వాళ్ళు హత్య చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఒక పద్ధతిగా మాట్లాడుకుందాం, ఒక వ్యవస్థ మీద మాట్లాడదాం, డిస్కషన్ చేద్దాం, ప్రజలు కూడా వింటారు. ఇప్పుడు నేను కూడా ఈ అయినంత వరకు నేను ఎవరి జోలికి వెళ్ళను, నేను అడ్డంగా మాట్లాడను, ఒక పద్ధతిని మాట్లాడతా. మీరు మీరు ఎన్టీఆర్ గారి గురించి ఎందుకండి అట్ట అనుకుంటే మీరు చేసింది ఏమైనా తప్పు చేశారా? మీ బాబాయ్ గురించి ఏంటి చెప్పండి? సిబిఐ దర్యాప్తు అన్నారు, ఆ రోజు నువ్వు ఇవాళ ఏమైంది?
రోడ్డు పడలేదు వాళ్ళు. మేము ఇప్పుడు అవన్నీ చెప్పుకున్నాం కదా, ఎందుకు ఎవరి మైనస్లు వారికి ఉన్నాయండి. అవన్నీ కాదు, ప్రజా సమస్యల గురించి మనం మాట్లాడుకుందాం. వ్యక్తిగతంగా ఫ్యామిలీలో కొన్ని ఇబ్బందులు కొంతమందికి వచ్చాయి, కొన్ని జరిగాయి, కొన్ని కేసుల్లో నడుస్తూ ఉన్నాయి. సో ఇక రోజు వాటి గురించి మాట్లాడుకుంటే మన సమయం కూడా విలువైన సమయం. ఇవాళ రాష్ట్రం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ వైద్య విద్యను పేద బడుగు పిల్లలకు అందించాలని, త్వరితగతిని అందించాలనేది ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఖచ్చితంగా ఎక్కడ కూడా రూల్స్ మరి పక్కకి పెట్టకుండా విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఈ విధానాన్ని తీసుకొస్తాం. ఎందుకంటే ఇవాళ నేషనల్ హైవేస్ ఉండే జాతీయ సంపద, ఇది కూడా అంతే రాష్ట్ర సంపద. కాబట్టి ఈ విషయాల్లో, ఎందుకంటే మీరు గతంలో గంగవరం పోర్ట్ ని ప్రైవేటీకరించినప్పుడు మరి ఆ రోజు చేయలేదా? అదే విశాఖ మరి ఉక్కుని చేస్తున్నప్పుడు ఆ రోజు ఇవాళ మేము అధికారంలో వచ్చిన తర్వాత దాన్ని ఆపిన మాట వాస్తవం కాదా? ఇవాళ మేము కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఈ మెడికల్ విషయంలో కానివ్వండి, ఇతర విషయాల్లో కానివ్వండి, మేము అనుకున్న మాట ప్రకారం ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనేది మీ ద్వారా నేను క్లియర్ తెలియజేస్తాను. సాంబశివరావు గారు, సో మీరు కంక్లూడ్ చూసారు ఫైనల్ గా. సో మొత్తానికి ఈ పీపీపీ పద్ధతి ఏదైతే ముందుకు వెళ్తా ఉన్నారో అదైతే ఆగే పరిస్థితి లేదు. వాళ్ళు ఎన్ని నిరసనలు తెలియజేసినా, వాళ్ళు అసెంబ్లీకి వచ్చి నిరసన తెలియజేసి నల్ల కండువాలు నల్ల చొక్కాలు వేసుకొని వచ్చినా, వాళ్ళ ఎమ్మెల్యేలు లేదా మండలిలో వాళ్ళ ఎమ్మెల్సీలు నిరసన తెలియజేసినా, లేకపోతే వారి నాయకులు నియోజకవర్గాల్లో పట్టణాల్లో రోడ్లు ఎక్కినా, సో ప్రభుత్వం చేయాలనుకున్నది చేసి తీరుతుంది. అంతేగా సార్? నేను ఆ టోన్లో అనలేదు బ్రహ్మనాయుడు గారు. నేనేమన్నానంటే ప్రభుత్వానికి మ్యాండేట్ ఉన్నప్పుడు కొన్ని ఆలోచనలు చేస్తుంది, కొన్ని డెసిషన్స్ తీసుకుంటది. దానికి ఉన్నటువంటి అధికారం, అది రెస్పాన్సిబిలిటీ. అది ఆ డెసిషన్స్ లో మీరు ఏదన్నా పొరపాటు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి, ప్రజా సంఘాలకి, మనందరికి. అనుకోండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఆ రెస్పాన్సిబిలిటీలో నుంచి తప్పుకుంటున్నాడు ఆయన, విచ్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఆయన ఒక్క ఎమ్మెల్యేగా అనుకుందాం మనం, 11 మంది ఉన్నారా లేదా మనకు అనవసరం. జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక ఎమ్మెల్యే గారికి ఆయనకున్న అవకాశాన్ని, ఆయనకున్న అధికారాన్ని ఆయన కాదనుకుని ఒక ఊహాజనితమైనటువంటి ప్రశ్న చుట్టూ తిరుగుతున్నారు, విచ్ ఈస్ అన్ఫార్చునేట్ అని అంటున్నాను నేను. ఆయన అక్కడికి వచ్చి ఈ పీపీపీలో ఏం నష్టం జరుగుతుందని ఆయన అనుకుంటున్నాడు, లేదా ఈ పీపీపీని ఎలా ముందుకెళ్తే బాగుంటుందని ఆయన అనుకుంటున్నాడు, ఆంధ్ర ప్రజానికి మొత్తానికి చెప్పగలిగినటువంటి వేదిక అసెంబ్లీ కదా. అవును, ఆయన చక్కగా వాని మీకు మాట్లాడటానికి టైం లేదు, 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట వచ్చింది, మీరు రాసి స్పీకర్ గారికి డాక్యుమెంట్ ఇస్తే స్పీకర్ గారు అఫీషియల్ రికార్డ్స్ లో పెడతాడు కదా. పెట్టనని ఎవరన్నా అన్నారా? మీ ప్లాన్ ఏంటి అసలు? పీపీపీ ఆల్ ఆర్ నథింగ్ అనేది ఇక్కడ కరెక్ట్ కాదు. ఆల్ ఆర్ నథింగ్ అంటే ప్రభుత్వం ఏం చేసినా మేము వ్యతిరేకిస్తాం, లేదు మేమేం చేసినా మేము రైట్ అనేది ఏ పార్టీ వాళ్ళు అనుకున్నా, ఏ నాయకుడు అనుకున్నా కానీ ఇట్ ఈస్ అన్డెమోక్రటిక్. అందుకు లేదు మనకి రాజ్యాంగం. మన రాజ్యాంగం ఎందుకుందంటే మన అందరి మీద అధికార పక్షం ఏదన్నా పొరపాట్లు చేస్తుందేమో మీరు వాచ్ డాగలాగా ఉండండి ప్రతిపక్షానికి ఇచ్చింది, ప్రతిపక్షాలకు ఇచ్చింది. మీ సంఖ్యాబలం ఒక్కటే కాదు, ఒక్కళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, అసలు వీళ్ళందరూ ఏమన్నా మిస్ అవుతున్నారేమో 4th ఎస్టేట్ కి ఇచ్చింది అవకాశం. 4th ఎస్టేట్ కూడా వాచ్ డాగ్ లాగానే పనిచేస్తుంది. వాళ్ళు మీరు ఇంత టైం తీసుకుని క్వశ్చన్లు అడిగి ఏం చేయాలనుకుంటున్నారు? యు ఆర్ ట్రైంగ్ టు గెట్ సమ్ కన్సెన్సస్. ఇక్కడ ఇన్వాల్వ్డ్ పార్టీస్ ఉన్నాయి, 2 కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి, మరి వైఎస్ఆర్సీపీ విడిగా ఉంది. వైఎస్ఆర్సీపీ అభిప్రాయాల్ని మనం ఎలా తీసుకోవాలి? వైఎస్ఆర్సీపీ వాదన ఏంటి అసలు? వైఎస్ఆర్సీపీ వాదనలో బలం ఉంటే ఆ మేరకు అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది కదా. నేనేమంటున్నానంటే మీరు అలా చెయ్యొద్దు అని మాట్లాడితే మేము చేస్తామని అధికార పక్షం అంటే దాంట్లో ఇంకా నెగోసియేషన్ ఏమి ఉండదు. నిజంగానే నష్టం జరగవచ్చు కొన్ని విషయాలు. సో ఏదైనా ఉంటే సభకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. తీసుకొచ్చిన పాలసీలో ఇదిగో ఈ మిస్టేక్